లేటెస్ట్ వెర్షన్ పుల్లర్ ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే దాన్ని ప్లాంజ్ రిమూవర్ అంటాం. ఇదిగో స్పేర్ పార్ట్స్ 2 క్రాసులు, ఇది ఒకటేమో గ్రీస్లెస్, ఇదేమో గ్రీసు, ఇదేమో మధ్యలో పడింది కరెక్ట్గా, ఇదేమో గేర్ బాక్స్ కడ. మన బండికి 2 స్టీరింగ్లు, ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. ఇక్కడ ఇది పోయింది. మనకు గుంటూరు మిర్చి లోడ్ వచ్చేసింది వారణాసికి. మంచి కిరాయి రీజనబుల్ కిరాయి, కానీ 1:30 దాకా వచ్చింది. పెడదాం అనుకున్నా కానీ మనకు మిర్చి తాడలేదు. దాంట్లో ఈ చిల్లర పనులు అన్నీ ఉన్నాయి, ఈ పనులు పెట్టుకొని ఎట్లా పోయేది అని చెప్పేసి అని వదిలేసి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. గుంటూరు అన్లోడ్ చేసుకొని విజయవాడ ఎంటీ వచ్చేసిన. సో హైదరాబాద్ నుంచి అయితే గుంటూరు పౌడర్ బ్యాగులు ఒకటి పెయింట్కి సంబంధించిన పౌడర్ బ్యాగులు అయితే లోడ్ వేసుకొచ్చిన. మనకు 25,000 కిరాయి, అది మంచి కిరాయి దొరికింది. సో అది అన్లోడ్ చేసేసి విజయవాడ ఎంటీ వచ్చేసి ఈ చిన్న పనులు బాగున్నాయి. గుంటూరు నుంచే లోడ్ పెట్టాలి, కానీ ఈ పనుల వల్లే ఆ లోడ్ మిస్ చేసుకున్నా. గుంటూరు పక్కనే కదా, మళ్ళీ ఈ పనులన్నీ చేయించుకొని విజయవాడ నుంచి ఎంటీ వెళ్ళినా సరే ఆ లోడ్ ఎత్తుకుందామని ఆలోచన కొద్దీ సో సర్వీసింగ్ సెంటర్లకు వచ్చేసి ఈ చిన్న పనులు అంతు చూడాలని చెప్పేసి అనుకుని ఇవాళ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చెనిగి స్టార్ట్ అవ్వాలి ఇవాళ మనకి. ఎందుకంటే క్లీనర్ కూడా లేడు, సెకండ్ డ్రైవర్ కూడా లేడు, నేను ఒక్కనే ఉన్నాయిగా. అందుకే ఈ వీడియోలో నేను పెద్దగా కనిపించకపోవచ్చు, ఏదైతే మనకు వర్క్ అవుతుందో ఆ వర్కే చూపించడానికైతే ప్రయత్నం చేస్తా. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అయితే చివరి దాకా చూడండి, ఏమేమి పనులు చేపిస్తున్నో తెలిసిపోద్ది. అలాగే వీడియోని ఒక లైక్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. సో ఈ క్యాబిన్లో వర్క్ అయితే మనమే చేసుకోవాలి, పైప్ అయితే మనకి ఇచ్చేస్తారు. ఈ రకంగా సర్వీసింగ్ చేసినందుకైతే 600 రూపాయలు అయితే మనకు విజయవాడలో ఛార్జెస్ అనేది తీసుకుంటారు. సో పైప్ మనకి ఇచ్చారు కాబట్టి మెయిన్గా ఇంజన్ లీకులు, ఈ ఇంజన్లకు సంబంధించి ఎక్కడన్నా ఆయిల్ లీకులు అవి ఉంటే అవన్నీ మనమే జాగ్రత్తగా చూసుకొని కొట్టుకోవాలి. దేవుడి దయ వల్ల అయితే మనకైతే చిన్న చెమ్మ కూడా లీక్ అనేది లేదు. ఇంజన్ పక్క పంట కానీ ఆ బీదర్ పైపులో కానీ అక్కడిక్కడ ఏం లేవు. మొన్న పెయింట్ వేసినప్పుడు లోపల కూడా పెయింట్ వేయించా ఫుల్గా. ఈ గేర్ బాక్స్ మీద కానీ ఇంజన్ మీద కానీ బాష్ పంపు మీద కానీ ఏమాత్రం డస్ట్ లేకుండా నీట్గా క్యాబిన్ మొత్తం, ఇక పైప్ అంతా మన చేతిలోనే ఉంటుంది, మనమే కొట్టుకోవచ్చు నీట్గా. సో మన ఇంజన్ సౌండ్ ఎట్లున్నదంటే బీభత్సమైన సౌండ్. ఆ రోజు నేను బండి కొనేటప్పుడు ఇంజన్ సౌండ్ చూసే కొన్నా, ట్రయల్ కూడా వేయలేదు బండి, ఖాళీ ఇంజన్ సౌండ్ స్టార్ట్ చేసి రేజ్ చేసి బండి తీసుకున్నా. చూడండి ఎట్లుందో. ఇప్పటికీ ఇదే సౌండ్ మెయింటైన్ చేస్తున్నా, కొన్న దగ్గర నుంచి అదే సౌండ్ ఏమాత్రం తగ్గల. మంచిగా నెల టు నెల మా రీడింగ్ టు రీడింగ్ ఆయిల్ చేంజ్ చేసుకుంటూ, ఎయిర్ ఫిల్టర్ కానీ డీజిల్ ఫిల్టర్ కానీ ఆయిల్ ఫిల్టర్ కానీ మార్చుకుంటూ నీట్గా మెయింటైన్ చేస్తున్నా. 24 వాల్వ్స్ కమిన్స్ ఇంజన్ ఇది. పెద్ద పులి గాండ్రించినట్టున్నది కదా. సో సెట్కి అయితే వచ్చేసిన. మెయిన్గా సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో గుర్తుపట్టాలని చెప్పేసి అనుకున్నా. మనకు ప్రాబ్లం వచ్చేసి హౌజింగ్లో కానీ గేర్ బాక్స్లో కానీ సౌండ్ అని చెప్పేసాను. జాగీ లేపి చూసేస్తే ఇక్కడ సౌండ్ జెయింట్ క్రాసులు. మొన్న ఒక క్రాస్ వేయించిన, ఇప్పుడు ఒక క్రాస్ బయటపడింది. సో జాకీ లేపేసి హౌజింగ్ కింద పెట్టేసి టాప్ గేర్లో బండి లాగిచ్చేసిన. దాని తర్వాత చిన్న ఎయిర్ లీకులు, ఇలాంటి కోలిన్ బాటిల్ ఒకటి దగ్గర పెట్టుకొని దాని నిండా ఫుల్గా నీళ్ళు నింపేసి ఛాయిస్ కింద దూరిపోయినా. మొత్తం మన చేతులకు నరాలు ఎట్లుంటాయి అట్లుంటాయి కింద ఎయిర్ పైపులు, వాటి కింద దూరిపోయి ఒక్కొక్కటి మొత్తం కొట్టుకుంచి వచ్చిన. ఇక్కడ దొరికింది లీకు, చూసారా బుడగలు వస్తున్నాయి. పక్కన పైప్ బాగానే ఉంది. ఇది ఒకటి ఎయిర్ పైప్, ఒకటి బ్రేక్ పైపు, ఒకటేమో హ్యాండ్ బ్రేక్ పైపు, 2 పైపులు లెఫ్ట్ సైడ్ ఫుట్బాల్ దగ్గర డైఫామ్ దగ్గర. దాని తర్వాత ఎయిర్ నట్ ఒకటి మొన్న బిగిచ్చేసిన లేటెస్ట్గా, ఎయిర్ లీక్ అవుతుందంటే ఇది ఒకటి. మళ్ళా వైట్ టేప్ వేసుకొని 4 థ్రెడ్లు బిగించుకుంటే సరిపోద్ది ఇది. దీని తర్వాత ఇక సెంటర్ బేరింగ్ బెడ్ కూడా పోయింది. ఆ క్రాసు ప్లస్ ఈ బేరింగ్ బెడ్, ఈ క్రాసు మొత్తం దించిన తర్వాత సెంటర్లో ఇంకో క్రాస్ ఉంటుంది, ఆ క్రాస్ కూడా చెక్ చేసుకోవాలి. ఏమాత్రం డౌట్ ఉన్నా దాన్ని కూడా తీసి పక్కన పెట్టాలి. సో బెడ్ అయితే బాగానే ఉంది. ఆ బెడ్ బోల్డ్ మాత్రం లూజ్ అయిపోయినాయి, థ్రెడ్లు కూడా అరిగిపోయినాయి. బోల్డ్లు హోళ్ళు పెద్ద చేసుకోవాలి ఈసారిగా. ఇదిగో సెంటర్ బేరింగ్ బెడ్ కింద పెట్టేసినాం. జాయింట్ మొత్తం సైలెన్సర్ మీద మోపై ఉన్నది.
ఇక బయట పెట్టుకొని పీకాలు తిండి ఇక అది కూడా వేపించిద్దాం సెంటర్ క్లాస్ వేసే 3 వేసేసే ఇక సౌండ్ రాదుగా వైబ్రేషన్ రాదుగా బేరింగ్ కూడా పోయిందిగా సౌండ్ వస్తుంది అయినా ఈ బయట ఉన్నది కాబట్టి ఇంత సౌండ్ వస్తుంది బయట కింద కింద ఉంటుంది కాబట్టి 100 మూసుకుపోద్ది కాబట్టి సౌండ్ ఎక్కువ వస్తుంది ఇంకా రన్నింగ్లో లోడ్ పట్టుద్దిగా ఇది ఒక క్రాస్ హెవీ లోడ్ రన్ చేయాలి అప్పుడు లోడ్ ఎక్కువ అవును వేసుకోండి టిక్ అని సౌండ్ రాకుండా ఉంటుంది ఇక అవును ఆ బ్రాకెట్ కూడా పీకేసి 4 కొత్త బోల్డ్ వేసుకుంటే ఇక్కడ గ్యారేజ్లో కాదు రోడ్డు మీద ఇబ్బంది కదా అవును గ్యారేజ్లో కానీ అవైలబుల్ దొరుకుతుంది అవును బ్రాకెట్ కూడా బొక్కలు చిన్నగా ఉన్నాయి పెద్ద బొక్కలు వేసుకొని ఈ గ్యారేజ్లు కాబట్టి అన్ని అవైలబుల్ దొరుకుతాయి లైన్ మీద నీకు ఎన్ని దొరకవు కదా దొరకవు అది దొరికినా చైనా దొరుకుతాయి చైనా దొరికినా కూడా దిక్కులేక వేసుకుంటే ఎటైనా రిస్క్ వారం కదా అయితే ఇక్కడ ఒక 1/2 అవర్ లేట్ అవుతుంది అంతే ఈ ప్లాంజీ అంటే మనం సమిటులతో బాధే పని లేకుండా కొట్టుకునే పని లేకుండా ప్లాంజీ రిమూవ్ చేసుకుంటే తయారు చేసుకున్నాం నిమ్మలంగా నిదానంగా బయటకు వచ్చింది కానీ ప్లాంజీ నిదానంగా వస్తే మామూలుగా అయితే ఇక్కడ దెబ్బేయాల అవును దానివల్ల ఏంటంటే హోల్ బ్లాక్ అయింది డ్యామేజ్ కూడా అయింది హోల్ డ్యామేజ్ అయింది దాని గురించి ఈ పౌండరీ వాళ్ళు తయారు చేసుకున్నారు ప్రత్యేకంగా లేటెస్ట్ వర్షన్ లేటెస్ట్ వర్షన్ పుల్లర్ దీంట్లో మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే దాన్ని ప్లాంజీ రిమూవర్ అంటాం మనము ఇది చాలా స్మూత్గా వస్తుంది నిదానంగా చిన్న కదులుతున్నదా ప్లాంజీ డ్యామేజ్ అవ్వదు ఎలాంటి డ్యామేజ్ లేకుండా అవును ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఈజీగా చాలా ఈజీగా వస్తుంది ఇది లైన్ మీద ఇటువంటి వస్తువులు దొరకవు అదే సుత్త పట్టుకొని దెబ్బేయాల్సిందే 4 దెబ్బలు పెద్ద గను పట్టుకొని పడాపడ 4 దెబ్బలు వేయాల్సిందే దానివల్ల ఏంటంటే ప్లాంజీ అప్పుడు ఉన్న వచ్చే అవకాశం ఉంటుంది వచ్చేసింది దగ్గర దగ్గర అయిపోయింది రైట్ చాలా ఈజీగా ఇప్పుడు బేరింగ్ బయటకు వచ్చిందనా బేరింగ్ కూడా మనం రిమూవ్ చేయాలి దాన్ని ఇదిగో స్పేర్ పార్ట్స్ 2 క్రాసులు ఇది ఒకటేమో గ్రీస్లెస్ ఇదేమో గ్రీసు ఇదేమో మధ్యలో పడుద్ది కరెక్ట్గా ఇదేమో గేర్ బాక్స్ కాడ దాంతోపాటుగా సెంటర్ జాయింట్ బేరింగ్ బెడ్ వ్యూ క్లాంప్తో సహా సెట్టింగ్ ఏం రేట్లు ఉన్నాయన్న మొత్తం స్పేర్ పార్ట్ రేట్లు ఇది ఒకటి 2850 ఈ 2 కలిపి 5000 మొత్తం 7000 చిల్లర 7850 రూపాయలు అయినాయి అమ్మ రేట్లు పాటుగా ఏ రేట్లు అన్న స్పేర్ పార్ట్స్ కిరాయిలేమో పెరగవు ఏమో ఇట్లా అయిపోయినాయి రేట్లు ఇగో ఒరిజినల్ కంపెనీ ఆర్ఎస్బి జీనియన్ పార్ట్స్ అంట రేట్ చూడు దీని మీద ఎంత ఉన్నదా ఎంత ఉన్నది 27,884 రూపాయలు ఉన్నది ఇది వచ్చేసి ఎంత ఇది 3000 ఉన్నది ఇగో ఇది ఒకటే కొద్దిగా ఆఫర్లో దొరికింది 150 రూపాయలు ఆఫరు ఇక అమ్మ పాటలు పాడుగా ఈ 3 కలిపి 8000 ఇక ఏం తిప్పేది లారీలు ఇక ఇంకా చాలా పని ఉంది ఇంకా ఇవన్నీ ఫోన్ రికార్డింగ్ తీసుకుపోవాలి దీని తర్వాత స్టీరింగ్ వీల్లో షేక్ వస్తుంది సౌండ్ వస్తుంది కర్ర ఉంటుంది ఆ సౌండ్ ఏందో ఏది మేస్త్రి మెకానిక్ మేస్త్రి వచ్చాడు కదా బేరింగ్ అనా స్టీరింగ్ వీల్ కూడా మార్చుకోవాలి కదా ఊగుతుంది కదా స్టీరింగ్ వీల్ కూడా మార్చుకోవాలి బ్రేక్ అయింది అది కూడా బ్రేక్ అయింది మెయిన్ కంప్లైంట్ ఇది అలా కిస సౌండ్ వస్తుంది ఇది ఎక్కడో గుర్తుపట్టాలి దాన్ని ఏమన్నా ఉంటుందన్న అది మీటర్ పోటు వీక ముందుకే గంగాధరం మేస్త్రిని ఎక్కితే సప్సప్ లాగిచ్చేస్తారు స్పేర్ పార్ట్స్ రేట్లు భలే పెరిగిపోయినాయన్నా కిరాయిలు కూడా పెంచేయాలిగా టన్నుకు 5000 చేయాలి దెబ్బకి నువ్వు 5000 నీ చేయడం కాదు వాడు 3000లోనే ఎత్తుకెళ్ళిపోయినట్టున్నారు వాళ్ళ జనాలు ఎందుకంటే అంత మార్కెట్ టైట్లో ఉంది అయ్యా 16 బిట్ 17 బిట్ అమ్మా మనకి ఇలా సాయంత్రం పొద్దుకొత్తి కదా ఈ పని ఆ పని టాయిలెట్ ట్యూబులు తిప్పేసుడు ఫోన్ ఎండకు పెట్టకన్నా అయిపోద్ది ఫోన్ పని ఇక మా మేస్త్రి గారి ఫోను ఇక మా పౌండరీ మేస్త్రి క్రాసులు కూడా కొడుతున్నాడు ఇదో సెంటర్ క్రాసు గ్రీస్ లేస్ వస్తుంది ఇక్కడ
అదేమో గ్రీస్ పట్టుకునేది గేర్ బాక్స్ దగ్గరది. అట్లా జెయింట్ ఏమన్నా చేయకుండా కూడా చూస్తాం మొత్తం ఆంజనేయుడికి. మిషన్ మీద పెట్టి అన్నా చేసానా మళ్ళా సెంటర్దేమో గ్రీస్లెస్, ఇదేమో గ్రీసు. హౌసింగ్ దగ్గర రాదు సెంటర్కు. అదే ఒక్కొక్క బండికి హౌసింగ్ దగ్గర వస్తుంది, మనకు అక్కడ లేదు. హౌసింగ్ దగ్గర మొన్న వేసాం కదా గ్రీస్లెస్ క్రాస్, అదేమో గ్రీస్లెస్, దీనికో గ్రీసు. ఇక మన జెయింట్ తీసి ఇక్కడ పెడతాడు, దీన్ని మేము పెట్టి కర్రం అని తిప్పుతాడు. జెయింట్ ఏమైనా బెండింగ్ ఉన్నదా మొత్తం చూస్తారు ఇక్కడ. సో ఒక అరగంట టైం పడుతుంది. ఈ వీడియోలో అయితే మొత్తం నేను కనపడపోవచ్చు, ఎందుకంటే కెమెరా పట్టుకునేది కూడా నేనే. ఇదే మన వాహనం గుర్రం, లోకల్ బండి. దీంతోపాటు స్టీరింగ్ దగ్గర మీటర్ బోర్డు కూడా బీకిచ్చేసిన. సో కింద చిన్న చిన్న వెల్డింగ్లు అనేటివి ఉన్నాయి, చిన్న చిన్న సౌండ్లు వస్తున్నాయి. అవి ట్రిప్ వెళ్ళి వచ్చిన తర్వాత ఈ మధ్య బయటపడ్డాయి. సో BS3 బండి అంటే ఇలాంటి కామన్, ఎప్పటికప్పుడు చేయించుకుంటే ఇబ్బంది ఉండదు. వెల్డింగ్ పెట్టాడు కాబట్టి వైరింగ్ ఆరకుండా మావాడైతే నీళ్ళు పోతున్నాడు. సో పనులన్నీ అయిపోయినాయి, వెల్డింగ్ పనులన్నీ అయిపోయినాయి. ఇగో స్టీరింగ్ యొక్క షాకిల్ ఇది. బేరింగ్లు 2 బేరింగ్లు పోయినాయి. ఒక బేరింగ్ దీనికి ఉంటుంది, ఇంకోదేమో స్టీరింగ్లో ఉంటుంది. సో ఆ బేరింగ్లు అయితే ఇవి కొద్దిగా అబ్లాంగ్ ఏది షేక్ అవుతున్నాయి. అందుకే పౌండర్లో ఇచ్చేసి గట్టిగా కదలకుండా చేపించేసిన. ఇక సెంటర్ బేరింగ్ బెడ్, పైన బెడ్ క్రాస్ నెంబర్కి వచ్చేది. హోళ్ళు పెద్ద చేయించిన 18 సైజు హోళ్ళు. దీంట్లో లాగ్ బోల్ట్ వేసి 18 సైజు బోల్ట్ వేసి బిగిచ్చేస్తే తుఫాన్ వచ్చినా కదలదు ఇక. సో జెయింట్ వచ్చేసి నీట్గా వర్క్ అయిపోయింది. జెయింట్ బెండ్ కూడా తీపిచ్చేసిన, అంటే బెండ్ లేదు చెక్ చేయమని చెప్పేసి అన్న. ఈ క్రాస్ కొత్తది వేసాడు. గ్రీస్ ఇది గేర్ బాక్స్ దగ్గర వచ్చి పిన్ కనబడుతుంది చూసారా, ఇటువైపు ఏమో ఆ పుల్లర్ వస్తుంది. పుల్లర్ బిగించుకొని ఇంకో క్రాసు అదే బెడ్ బిగించుకోవాలి. ఇంకో ఈ చాక్ పీస్ మరకలన్నీ అవే, ఎక్కడ బెండ్ ఉంది ఎక్కడ తీయాలని చెప్పేసాను. బెండ్ ఏం లేదు, మొత్తం బాగానే ఉందంట. ఓకే. దీని తర్వాత ఇదే మన గుర్రం. ఈ చిన్న చిన్న వస్తువులు మోసిపోవడానికి మనకు పనికొత్తా ఉంటుంది. ఈ బండే మొన్న ఏది నర్మేట దగ్గర ఉస్నాబాద్ వెళ్తుంటే 3 పల్టీలు వేసింది. మన కాలేరు కొట్టింది ఇదే. డబ్బులు పెట్టుకొని కొనుక్కొని మరి కాలేరు దెంకున్నా. భలే ఉంది కదన్నా. మన బండికి 2 స్టీరింగ్లు, ఇది రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. ఇక్కడ ఇది పోయింది, వచ్చింది కొత్తది కన్నా. ఇది నా సైడ్ పెట్టుకుంటా, ఇది క్లీనర్ చెత్త సెకండ్ డ్రైవర్కి. మొన్న వచ్చి ఫోన్ చేశాడుగా, అదిగో మహేష్, ఆయన ఎలక్ట్రీషియన్. మహేష్ ఆయన ఎలక్ట్రీషియన్. బాబా ఏం నిద్రపోతున్నావు ఏంటి? ఇంకా మామూలు ఊరికేనాలే. బాగుందా బాబాయ్ స్టీరింగ్? సో ఫైనల్ వర్క్ ఇది. దీని తర్వాత ఇప్పుడు ఉంటుంది ఇక చెమటలు కారిపోతున్నాయి. ఇప్పటికే ఎండలు ముదిరిపోతున్నాయి. ఇప్పుడు ఉన్న వీళ్ళందరి అన్నిటికీ జాకీలు పెట్టాలి. జాకీలు పెడితే మిషన్ మీద మొత్తం ఉన్న టైర్లు అన్నిటికీ పౌడర్ వేసుకోవాలి. ఇక మొత్తం ఫుల్గా నా పనే. ఒక్కొక్క జత పీక్కుంటూ ఒక్కొక్క జత మళ్ళీ బిగించుకుంటూ ఇక మిషన్ మీద ఇట్లా బిగెత్తున్నారు. లొకేషన్ కూడా ఇక్కడే ఉన్నాడు, పని ఎట్లా జరుగుతుందో చూద్దామని వచ్చాడు. సో షెడ్లో అయితే పెద్ద వర్క్ ఏం లేదు, మన బండే ఉన్నది ఇవాళ. ఇదంతా కంప్లీట్ అయ్యే వరకు 9 అవ్వచ్చు నైట్. ఎందుకంటే ఇప్పటికే టైం 5:30, 4:30 ఆ మధ్యలో ఆడుతుంది. సో ఏ టైంకి అయితే 9 అయింది. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ డమ్మీలు, రైట్ సైడ్ హౌసింగ్లు, ఇది అది మొత్తం ప్యాకం అయిపోద్ది మొత్తం. ఎందుకంటే తేడా అరుగుతున్నాయి కొద్దిగా. ఇప్పుడే చూసుకోవడం బెటర్. ట్రిప్ వెళ్ళి వచ్చామంటే లాంగ్ జర్నీలు కదా, మరీ ఘోరంగా అయిపోద్ది. తేడా అరగడం అంటే ఇక మన చేతికి కూడా తక్కువ అవి. ఇదిగో పని అవుతుంది. చూస్తా నైట్ అయిపోయింది. ఇంకో 1-2 గంటలు పట్టిద్ది. షెడ్లో అందరూ వెళ్ళిపోయారు. ఆంజనేయ స్వామి గుడి కూడా మూసారు. ఏం కనబడుతుందా? అందరూ వెళ్ళిపోయారు. ఇక ఈ బస్సులు ఇవి మొత్తం పనులు అయిపోయినాయి. ఇవన్నీ నైట్లో బయలుదేరుతాయేమో. ఖాళీగా ఉంది షెడ్ అంతా. మనమే ఉన్నాం ఆటోనర్లో. 1 గంట మనం కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇక ఇదిగో నెక్స్ట్ డే మార్నింగ్ పని మొత్తం అయిపోయింది. క్యాబిన్లో తర్వాత చూపించేస్తా. సాయంత్రం నేను నైట్ అయిపోయింది ట్యూబ్లను తిప్పేసేవరకు. ఈ టైర్లు, ఈ లిఫ్ట్ టైర్ మాత్రం తిప్పలేదు, వదిలేసా. ఇవి తిప్పేసిన. ఈ డమ్మీలు కొద్దిగా ఈ పక్క తేడా అరిగినాయి. ఇప్పుడు కరెక్ట్గా అడుగుతాయి ఇక. సో జెయింట్ల పని కూడా అయిపోయింది. ఈ గ్రాసు యాక్సిడెంట్ అయినప్పుడు బండి పని చేయించాగా, అప్పుడు వేయించా గ్రీస్లెస్.
జాయింట్ కూడా బెండ్ ఏం లేదు, జాయింట్లు చూడు ఎట్లున్నాయా. సో ఇక్కడ యూ క్లాంప్ కొత్తది, యూ క్లాంప్తో సహా రబ్బర్ బెడ్ బేరింగ్ ప్లస్ దాంట్లో క్రాస్, అది కూడా గ్రీస్లెస్. బెలూన్స్ ఇవి కూడా బాగున్నాయి, వీటిని కూడా చెక్ చేయించిన. 2 బెలూన్స్, ఇవి వచ్చేసి చిన్న బెలూన్స్. అన్నీ బాగానే ఉన్నాయి. విజయవాడ వచ్చామంటే ఏ రోజు ముందే పని చేయించుకోవాలి, దారిలో వెళ్ళిన తర్వాత ఇబ్బంది అయిపోద్ది. సో నేను ఈ పైప్ మొత్తం కొత్తది తెప్పించా, పైప్ సరిపోలే, ఇక్కడ లీక్లు అవుతూ ఉన్నాయి, ఇక్కడ కూడా లీక్ అవుతూ ఉండే, ఇది కూడా కరెక్ట్ చేయించేసిన. ఎయిర్ లీకులు ఉండవు ఇక, దారిలో ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే హ్యాండ్ బ్రేక్ తీసేసి బండి వెనకాల బండి సీరియల్కి వెళ్తూ ఉంటాం కదా, ఎయిర్ దిగిపోయింది అనుకో మనకి ఇబ్బంది, మన వల్ల వెనకాల ఉన్న బండికి ఇబ్బంది. తమ్ముడు మన బండి కాపలా. సో ఇది ఒకటి మాత్రం గ్రీస్ వేయించా, ఆ పిన్ను కూడా చూసారా, గ్రీస్ ఒకటి పిన్ను. ఎందుకంటే ఇక్కడ కొట్టుకున్నాం అనుకో దీనివల్ల దీనిలో సౌండ్ రాదు, మరి బీభత్సంగా సౌండ్. నేను చూపించాగా జాకీ లేపేసి, దాని తర్వాత ఈ బెడ్ కూడా అదిరిపోయింది, కొత్త బోల్డ్ వేసా. ఆ పైన అది బెడ్ కూర్చునే బ్రాకెట్ ఉంది కదా, 16 సైజు బోల్డ్ ఉండేటి. బోల్డ్ ఏంటి పెద్దగా కోపించా, 18 సైజు కోపించేసి లాగు బోల్డ్ వేసి గట్టిగా బిగించాం. ఇటు 2 అటు 2 4 వేసాం, తిరుగులేదుగా. గింత సౌండ్ రాదు వెళ్ళేటప్పుడుగా. లేకపోతే పద్దాక బండి వెళ్తుంటే ఎక్కడన్నా డౌన్ వచ్చిందనుకో, ఆ డౌన్లో ఎక్సిలేటర్ వదిలేస్తే కన అనుకుంటూ సౌండ్. హౌసింగ్లోనో గేర్ బాక్స్లోనో అనుకున్నా. ఇక్కడ స్పీడ్ గవర్నర్ ఉండే, తీపిచ్చేసా. ఎప్పుడో క్రీస్తుపూర్వం నాటి అది, దేనికి పని లేదు, గవర్నమెంట్ పెట్టించింది స్పీడ్ గవర్నరు. పెట్టియండి అని చెప్పేసాను. దానికి ఇంత డబ్బులు పక్క మనం పెట్టలేదులే, బండి ఉన్నతను పెట్టించుకున్నట్టున్నాడు. సో క్యాబిన్లో కూడా వర్క్ అయిపోయింది, క్యాబిన్లో చూద్దాం. స్టీరింగ్ దగ్గర చిన్న బిల్డింగ్లు అవి ఉండే, అవి కూడా కరెక్ట్ చేయించేసిన. స్టీరింగ్ వీల్లో బేరింగ్లు పోయినాయి, అదే స్టీరింగ్ వీల్ కూడా నిన్న చూసారుగా, స్టీరింగ్ వీలు పగుళ్ళు వచ్చేసింది ఇక్కడ మధ్యలో. సో చాలామంది అన్నారుగా టాటా సింబల్ అని, ఇదిగో టాటా సింబల్. ఒక ట్రిప్పు అందుకే పెట్టా, ఎందుకంటే మార్చేసేదే కదా అని చెప్పి. కొత్త స్టీరింగ్ వీలు, సౌండ్ రాదు ఇక, ఎలాంటి సౌండ్ రాదు. ఈ కవర్ వచ్చేసి మందే. ఈ బేరింగ్లు అంటే దీంట్లో ఉంటాయి, లోపల సెట్టింగ్ మొత్తం నేను బీగా చూపించా. ఈ లోపల చిన్న వెల్డింగ్ టాకలు పడ్డాయి ఇక్కడ, ఎక్సలేటర్ పాదం కింద మూల మీద కూడా అవి చివర పడింది వెల్డింగ్, కొద్దిగా టాక. చిన్న ఉన్నాయి, కిసకిస అనుకుంటూ వస్తూ ఉన్నాయి. సో నేను అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఒక లోడ్ వేసుకొచ్చిన. ఇక ఆ లోడ్కు సంబంధించిన రిసీవ్డ్ ఇది. ఏది పెయింట్ బ్యాగులు, సిమెంట్కి సంబంధించి ఏది పౌడర్ లాంటిది. ఆ రిసీవ్డ్ ఇప్పుడు కొరియర్ చేయాలి. సో అయిపోయినాయి, మొత్తం పనులన్నీ అయిపోయినాయి. ఏ టు జెడ్ చూపించేసిన. ఈరోజు నైట్ లోడ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది, సాయంత్రం నుంచి అయితే లోడింగ్ మాట్లాడుకోవాలి. ఏది మళ్ళీ అదే కొబ్బరికాయ కానీ మన గుంటూరులో దిగుమతి చేసేసిన, అది సిమెంట్లో మన ఏది పెయింట్ లోడ్ వేసుకొచ్చిన అని చెప్పేసినాగా, ఆ లోడ్ అయితే గుంటూరులో దిగుమతి అయింది. అక్కడ నుంచి అయితే మనకు గుంటూరు మిర్చి లోడ్ వచ్చేసింది, వారణాసికి. మంచి కిరాయి రీజనబుల్ కిరాయి, కానీ 1:30 దాకా వచ్చింది. పెడదాం అనుకున్నా కానీ మనకు మిర్చి తాడలేదు. దాంట్లో ఈ చిల్లర పనులు అన్నీ ఉన్నాయి, ఈ పనులు పెట్టుకొని ఎట్లా పోయేది అని చెప్పేసి అని వదిలేసిన. సో ఇవాళ సాయంత్రం అడుగుదాం, మళ్ళీ అదే మిర్చి లోడ్ ఉందా అని చెప్పేసి అడుగుదాం. ఉంటే మిర్చి తాడు కొనేసి 8,000-10,000 అవుతుంది మిర్చి తాడుకు. ఆ తాడు కొనేసి అయితే మళ్ళీ మిర్చి లోడ్ పెట్టే అవకాశం చేస్తాను. ఎందుకంటే బండి వచ్చిన కాంచెలు అలాంటి లోడ్ అయితే ఎప్పుడు పెట్టలేదు, కొత్త రకం లోడు. నాకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉండే మిర్చి లోడ్ పెడదామని చెప్పేసి అని. బాగుండేది, ఎందుకంటే ఆ యూపీ లైన్ అంతా, వారణాసి లైన్ అంతా చూసినాం కదా ఎట్లుంటుంది ఏంది కథ అని చెప్పేసి అని. భయం లేకుండా వెళ్ళిపోతూ ఉంటుంటుంది. సో లేదంటే అది మిస్ అయితే ఇవాళ సాయంత్రం నైట్ 11-12కి, రేపు పొద్దునటికి కొబ్బరికాయకి పార్టీకి అందించేలాగా మాట్లాడుకోవాలంటే ఇవాళ మాట్లాడుకుంటే నైట్ 11-12 గంటకు అట్లా బయలుదేరితే రేపు పొద్దునటికి కొబ్బరికాయ లోడుకి అయితే అందించచ్చు. సో ఏది కానీ అటువైపు జామ్ అవుతుంది, చూసిలు కదా కుంభమేళ ఏరియా అంతా. దానివల్ల సరౌండింగ్ ఎటు 150 కిలోమీటర్లు అయితే ఫుల్గా జామ్ అయిపోతుంది. దాన్ని బట్టేసి వారణాసి మించి దాటొద్దిగా. దాని తర్వాత ఇంకో లోడ్ వచ్చింది ఇవాళ, అదే గోరఖ్పూర్. అది కూడా మంచి కిరాయి, రీజనబుల్ కిరాయి. అన్నీ మన బండి పక్కన ఉన్నప్పుడే ఇలాంటి కిరాయిలు వస్తూ ఉంటాయి. సో ట్రిప్ వెళ్ళొస్తే నాకు 40,000 మిగిలినాయి కొబ్బరికాయ ట్రిప్ వెళ్ళొస్తే. ఓనర్గా డ్రైవర్ని కదా, నా లెక్కలు వేరుంటాయి, నా తోలకం వేరుంటుంది, నా ఆయిల్ మెయింటెనెన్స్ వేరుంటుంది, నా ఖర్చు వేరే ఉంటుంది. సో నాకు మిగిలినట్టు
అందరికి మిగిలిపోవచ్చు, రూపాయి అటు ఇటు మిగలచ్చు, తక్కువ మిగలచ్చు, ఎక్కువ మిగలచ్చు. సో నాకైతే అంత కవర్ అయింది. దాంట్లో 15,000 నా బండి తెలిసింది. ఎందుకంటే ఈ పనులను చూసారు కదా, గ్రీస్లెస్ క్రాసులు, మళ్ళీ పోతే యూ క్లాంప్, ఇవన్నీ కంపెనీ తెచ్చేసిన. ఈ చిన్న చిన్న పనులు ఇవి అవి అన్ని, టైర్లు ట్యూబులు తిప్పేయడమే బీభత్సంగా పని, పెద్ద చాకరీ ప్లస్ మోతగోలు పని. చిన్న పని ఒకటి మిగిలింది, అలైన్మెంట్ ఒకటి ఉన్నది. అది వాళ్ళ సాయంత్రం వరకు చూసుకుందాం. ఇలా కొద్దిగా ఫ్యామిలీతో బయటికి వెళ్ళేది ఉన్నది. సో వాళ్ళకు ఈ ఒకరోజు ఫ్యామిలీతో స్పెండ్ చేసి మళ్ళీ సాయంత్రం నుంచి అయితే మన బండి పని. సో ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అయితే చివరిదాకా చూసినందుకు ప్రతి ఒక్కరికైతే ధన్యవాదాలు. మరి ఉంటా ఫ్రెండ్స్.